సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనం జక్కపూర్ చౌక్ దాటేసి వచ్చినాము. ఇంతకుముందు వీడియోలు చూసుకున్నారు మీరు. కప్పలకుండ దాటిన తర్వాత ఆల్రెడీ స్లీపర్స్ సీక్వెన్స్ వేసేసి పట్టాలు వేస్తారు. మరి ఇప్పుడు మనం వచ్చేసి జక్కపూర్కి అండ్ జిల్లాలకు మధ్యలో ఏవైతే గోదాములు ఉన్నాయో అవి ఎగ్జాక్ట్లీగా అవి ఇట్లా వెనకాలనే ఉన్నాం మనము. మరి ఇక్కడ నుండి వర్క్ ఎట్లా అవుతుంది అనేది మనం ఈ వీడియోలో కంటిన్యూ చేసుకుందాం. ఓకే, అక్కడేమో ముందు అది మన కప్పలకుంట దాటిన తర్వాత ఆల్రెడీ స్లీపర్స్ అన్ని సీక్వెన్స్గా వేసారు. సీక్వెన్స్గా వేసి ఆల్రెడీ పట్టాలు వేస్తుర్రు. అంటే నాకు తెలిసి రేపో ఎల్లుండి అవి బిగిస్తుండొచ్చు. మనం నెక్స్ట్ ఆ వీడియోస్ కూడా చూసుకుందాం మనము. ఇప్పుడు ఇక్కడి నుండి మనం ఇటు సిరిసిల్ల రూట్, ఈ రూట్ సిరిసిల్ల రూటు. సరే, ఇక్కడ నుండి మనం మొన్న కొంత మట్టికి స్లీపర్స్ వేసి పెట్టిరు. మరి ఇప్పుడు ఎక్కడి వరకు వేసి స్లీపర్స్, మరి ముందు వర్క్ ఎట్లుంది అనేది చూసుకుందాం. డైలీ వర్క్ అప్డేట్ అవుతూ ఉంది. నాకే కొత్తగా అనిపిస్తుంది. ఒక 3-4 డేస్ ముందు వచ్చినాయి ఇక్కడికి, కానీ వీడియో ఏం చేయలేదు. కానీ ఇప్పటికి నాకే డిఫరెన్స్ అనిపిస్తుంది. ఈ వీడియోలో మనం కంటిన్యూగా వర్క్ ప్రాసెస్ ఎట్లుంది, వర్క్ ప్రోగ్రెస్ ఎట్లుంది అనేది ఈ వీడియోలో చూసుకుందాం మనం. ఓకే, రైట్, ముందుకు వెళ్దాం. కొంత ముందుకు వచ్చినాం అంటే ఎగ్జాక్ట్లీ గోదాములు ఏవైతే ఉన్నాయో అవి దాటేసి వచ్చినాం మనం. దాని వెనుక అంటే కొంచెం దాటేసి వచ్చినాము. ఇక్కడ ఇది హైట్ బాగుంది. ఇప్పుడు ఏంటంటే ట్రెక్కింగ్ చేయాల్సిందే. ఇక నాకు అలవాటే ఇది. అంత స్మూత్గా ఉంది, ఇది చాలా స్మూత్గా ఉంది. ఇట్లాంటి ఎక్కడ మంచిగా అనిపిస్తుంది, సరదా అనిపిస్తుంది మంచిగా. కొంత ఓకే, ఇక్కడైతే స్లీపర్స్ అయితే వేసేది. ఇది మనం ముందు చూసుకున్నట్టయితే ఇంతకుముందు వీడియోస్లో చూసుకున్నట్టయితే మనకి ఎక్కడ క్లోజ్ చేసిర్రో స్లీపర్స్ అనేవి, ఎక్కడ క్లోజ్ చేసిర్రో అక్కడ వరకు ఎండింగ్ అయిపోయింది. అది అంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా చేంజెస్ ఏం తీసుకురాలేదు. ఇక్కడ ఓన్లీ బల్లాస్ చేసి ఓన్లీ లెవెలింగ్ చేసి పెట్టేసారు. అది ఎక్కసారి దమ్ వస్తుంది, దమ్మొచ్చి ఏం మాట్లాడుస్తలేదు. అట్లాంటి ఎక్కడ చాలా సరదా. ఓకే, ఇక్కడ వరకు అయితే క్లోజ్ అయింది స్లీపర్స్ వేయడము. మరి ముందుకు వర్క్ ఎట్లుంది అనేది కంటిన్యూగా చూసుకుందాం. మధ్యలో ఎక్కడన్నా వర్క్ స్టాప్ చేసిరా, లేదంటే కంప్లీట్గా బల్లాస్ట్ వేసిరా, లేదంటే రాక్ డస్ట్ వేసి తొక్కిచ్చిరా, ఇవన్నీ ఈ వీడియోలో కంటిన్యూ చూసుకుందాం. ఇంత రిస్క్ కూడా అవుతుంది. మళ్ళా ఇప్పుడు నా బైక్ అక్కడ ఉంది. మళ్ళీ ఎంత డౌన్ చూడేది, బాగా డౌన్ ఉంది. మళ్ళీ దిక్కుంటూ వెళ్ళాలి. మళ్ళా నేను దిక్కుంటూ ఎట్లా వెళ్ళినా చూపడం. స్పీడ్కి వెళ్ళనా, స్లో వెళ్ళనా? స్పీడ్కి వెళ్ళిన అనుకో పోయి అటు పడతా. జాగ్రత్తగా స్లోగా వెళ్ళాలి. ఇక్కడ గానే కనబడుతుంది. ఇది మన గోదాములు దాటేసినాం. అక్కడ ముందుకు అగ్రికల్చర్ కాలేజ్ కనబడుతుంది. నాకు ఇష్టమైన ప్లేస్ ముందుంది, అది కూడా చూసుకుందాం. నా బండి ఆడుంది, వెళ్ళే నా బండి దగ్గర వెళ్ళాలి ఇప్పుడు. చూస్తే ఫ్లాట్గా కనబడుతుంది, చక్కగా ఏంది ఫ్లాట్ కూడా కనబడుతుంది కదా. కానీ డౌన్ మాత్రం భలే ఉంటుంది ఇది. అమ్మో, స్పీడ్ ఉరికి రాలేదు. స్పీడ్ ఉరికైతే పోయి ఆడ గుద్దుకుంటాను. ఇప్పుడు చూడండి ఎట్లుంది ఇది, ఎంత హైట్ ఉంది ఇది. ఇట్లాంటి రిస్క్ అంటే ఇట్లాంటివి ఎక్కుంటూ రిస్క్ అని నేనేం రిస్క్ ఏమనుకోను. ఇట్లాంటివి ఎక్కుంటూ వీడియోలు చేసి తీసుడవుతుంది. నేను ఎప్పుడు చూపెట్టలేదు ఇట్లాంటివి. నేను ఎంత రిస్క్ పడ్డా నేను చూపెట్టలేదు. బట్ ఇప్పుడు చూపెడుతున్నాను మీకు. సరే, ముందుకెళ్ళి మరి ముందు వర్క్ ప్రాసెస్ ఎట్లుంది, ఇక్కడ వరకు అయింది, ఇప్పట్లో స్లీపర్స్ అనేవి పాసిబుల్ అవుతాయి కాబట్టి అది కూడా చూసుకుందాం. అయితే మనము అగ్రికల్చర్ కాలేజ్లో వెనకాలకు వచ్చినాం మనము. ఓకే, ఇప్పుడు ఇది నాకు ఇష్టమైన ప్లేసు. మీకు మరీ మొత్తుకుంటూనే ఉన్నాను నేను. ఈ వీడు ఎప్పుడు గట్ల కొడతారని మీరు కూడా అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఈ ప్లేస్లో మాత్రం ఫస్ట్ డేనే ఖచ్చితంగా ట్రైన్ జర్నీ చేయాలి. నేను
ఇంత ఎక్స్ప్లోర్ చేసి నేను మాత్రం ఆనాడు ట్రైన్ జర్నీ చేయకుంటే, ఈ ప్లేస్ నేను చూడకుంటే, నేను మాత్రం ఇక ఇక మీరే చెప్పాలి ఏందో ఇక. ఓకే రైట్. ఇక్కడ కూడా బల్లాస్ చేసి పెట్టారు. అంటే ఇది ఒకటి లెవెలింగ్ అవసరం ఉన్నట్టుంది. అంటే గట్టిగా తొక్కేయాలి. ఇది గట్టిగా తొక్కించి నెక్స్ట్ స్లీపర్స్ పైనకి ఎక్కించడం మీద. ఇక్కడ దగ్గరలోనే ఉన్నాయి స్లీపర్స్. ఇది ఫస్టే తీసుకొచ్చినట్టున్నారు ఇక్కడికి. అంటే ఇక్కడ మన రవాణా సౌకర్యం ఉన్నప్పుడు, అంటే వెహికల్స్ వచ్చిపోయినప్పుడు తీసుకొచ్చినట్టున్నారు ఈ స్లీపర్స్. ఇక్కడ ఫస్ట్ వేసుకున్నారు. అంటే ఇట్లాంటి ప్లేస్లలో ఫస్ట్ పెట్టుకున్నారు అనుకో, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అక్కడ కూడా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నారు. ఎందుకంటే ఫస్ట్ మళ్ళీ కిందికి వెళ్ళి ఇవి కింద ఉంటే మళ్ళీ కిందికి వెళ్ళి క్రేన్తో పైనకి ఎక్కేయడం, మళ్ళీ ఇంకో క్రేన్తో మళ్ళీ షిఫ్ట్ చేయడం, అవి కొంచెం రిస్క్ అవుతూ ఉంటాయి. దానికి ఫస్ట్ ఇక్కడ పైన తీసుకొచ్చి పెట్టుకున్నట్టున్నారు. సరే మనం ముందుకు వెళ్దాం. ఈ బల్లాస్ట్ అనేది ఎక్కడి వరకు వేసిర్రు, బల్లాస్ట్ అనేది ఎక్కడి వరకు వేసిర్రు, నెక్స్ట్ రాక్ డస్ట్తో ఎక్కడి వరకు దొక్కిచ్చారు, ముందు ఇంకా వర్క్ ఎట్లుంది అనేది కంటిన్యూగా చూసుకుందాం. మళ్ళా నేను ఇట్లా ముందు నాకు ఇప్పుడు మళ్ళీ ఇట్లా వెళ్ళరాదు కదా, మళ్ళీ వెనక్కి తిరగాలి. మళ్ళీ వెనక్కి తిరిగి ఆ ముందు నుండి ఆడొక బ్రిడ్జ్ ఉంటుంది. అక్కడ ఉంటుంది ఆ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ అక్కడ ఆ బ్రిడ్జ్ కాడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యి మళ్ళీ ఇట్లా పోవాలి. మళ్ళీ మధ్యలో ఎక్కాలి. ఇక మధ్యలో బండి పెట్టుకొని పైనకి ఎక్కి మళ్ళీ ఆంజలు ఎక్స్ప్లోర్ చేయాలి. మళ్ళీ ఇట్లా ఉంది ఇప్పుడు నా కథ. అది అంటారు చూడు, ఇంటికి ఎత్తులేదు కంటి నిద్రలేదు అంటారు చూడు. సరే ఇప్పటివరకు నేను పెట్రోల్ ఛార్జీలు పెట్టుకొని తిరుగుతున్నా, కానీ నాకు ₹1 వచ్చినది యూట్యూబ్ నుండి. మీకు అనిపిస్తున్న డబ్బుల గురించే ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టు మీకు అనిపిస్తుంది, కానీ జరుగుతున్న విషయాలని కళ్ళకి కట్టినట్టుగా చూపెట్టాలని ఉద్దేశిస్తే నేను ఈ వీడియోస్ చూపెట్టడం జరుగుతుంది. ఇంతవరకు నాకు ₹1 ఏం రాలేదు. నా చేతిలోకి వెళ్ళి నేను పెట్టుకొని తిరుగుతున్నా. అది కూడా నాకు పెద్ద బాధ ఏం లేదు, ఎందుకంటే జరుగుతున్న విషయాలు చూపెట్టాలి అనేది నా ఉద్దేశం. మనం ముందు నుండి మళ్ళీ రిటర్న్ తిరిగి వచ్చినాం. మనము ఆల్రెడీ మనం ఒకసారి వచ్చినప్పుడు ఈ బల్లాస్ బయటకు షిఫ్ట్ చేస్తారు. ఈ రాయలు కూడా కట్టారు. ఈ రాయల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. రాయలు కట్టేసి మళ్ళీ సైడ్కి వెళ్ళి మళ్ళీ మెట్లు కట్టారు. ఈ మెట్ల ఎందుకంటే ఇక్కడ వాళ్ళకు ఎక్కి ఈజీగా మళ్ళీ అటు వెళ్ళడానికి. ఇది బాగుంది. ఇక్కడైతే బాగా హైట్ ఉంది, చాలా హైట్ ఉంది ఇక్కడ. కర్వ్ అనేది మనం పైనకి వెళ్ళి చూసుకున్నాం కదా, ఇప్పుడు బండి మీద కూడా చూద్దాం. ఇప్పుడు ఇట్లా ఆడుతుంది. ఇప్పుడు మనకు పైనకి ఎక్కడానికి కొంచెం ఇక్కడ అందుబాటులో ఏం లేదు, ఇక మళ్ళీ ట్రెక్కింగ్ చేయాల్సిందే. ట్రెక్కింగ్ చేస్తా. ముందుకు వెళ్ళాక అక్కడ వెహికల్ ఆపుదామంటే కొంచెం మళ్ళీ వేరే వెహికల్స్ వస్తూ ఉన్నాయి. బండి ఆపుదామంటే లేదు అని అంటే ఇక్కడ ఎక్కకుండా ఆల్రెడీ మనకు బల్లాస్ కనబడుతుంది. ఇది ఎక్కడి వరకు అయిందన్నది ఇక్కడ ముందు ఒక పైనకి ఎక్కడానికి ఒక తోవ ఉంది, పైనకి ఎక్కడానికి ఉంది. అడిగాక మరి ఇది ఎక్కడి వరకు బల్లాస్ చేసారు అనేది మనం అడిగి చూద్దాం. మనకు చాలా దూరం వరకు కూడా మనకు బల్లాస్ కనబడుతుంది. మనకు వీడియోలో కనబడుతుందో లేదో తెలియదు, కానీ నాకైతే క్లియర్గా కనబడుతుంది. నేను పైన ఎక్కిన తర్వాత కూడా నేను చూపెడతాను. ఇక్కడ మన చిన్న కంకర అండ్ రాక్ డస్ట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ పోస్తున్నారు. మీకు ఎగ్జాక్ట్లీ లొకేషన్ చెప్పలే కదా. మన అగ్రికల్చర్ కాలేజ్ అక్కడ కనబడుతున్నాయి కదా, అగ్రికల్చర్ కాలేజ్ దాటేసి వచ్చినాము. దాటేసి వచ్చి దగ్గరలో అంటే ఇప్పుడు చిన్నలింగపూర్కి దగ్గరలో వస్తున్నట్టే అనుకో. మన దగ్గర ప్రస్తుతానికి ఇక్కడ కొంచెం ముందుకి ఆల్రెడీ బల్లాస్ వేసి ఉంది. ఒక 100 మీటర్ల దూరం ఉంటుంది కావచ్చు. 100 మీటర్ల దూరంలో బల్లాస్ట్ క్లియర్ అయిపోయింది. అది మరి దాని అయితే తొక్కించలేదు ఇంకా. ఇది హైట్ సైడ్ వేస్తారు కావచ్చు. దీన్ని హైట్ సైడ్ వేసిన తర్వాత మళ్ళీ పైనకి వెళ్ళి మళ్ళీ బల్లాస్ట్ వేసుకుంటూ వస్తారు కావచ్చు. ఇక్కడ వ్యూ మాత్రం మామూలుగా ఉండదు నిజంగా. వట్టిగా క్యాజువల్గా ఎప్పుడైనా వచ్చి కూడా
క్యాజువల్గా ఎప్పుడైనా వచ్చి కూడా ఇక్కడ కూర్చొని కూడా చూడవచ్చు. సినిమా షూటింగ్లకు కూడా మస్తు ఉంటుంది ఇక్కడ. ఈ ప్లేస్ మాత్రం హైలైట్. లవ్ సాంగ్స్ మాత్రం బీభత్సమైన లవ్ సాంగ్స్ తీసుకొచ్చి ఇక్కడ నాకు తెలిసి నేను ఖచ్చితంగా చూడబోతున్నాను. ఇక్కడ లేదు అంటే నేనే ఒక సాంగ్ రాసుకొని నేనే తీస్తా ఇక్కడ, ఎవ్వరు చేయకున్నా కానీ. అంత నచ్చింది నాకు అది ఈ ప్లేస్ ఇక్కడ. సరే ముందుకెళ్ళి అక్కడ వర్క్ ఎట్లుంది ఏం కదా అనేది క్లియర్గా చూద్దాం మనం. లో కొంతమంది తుకాలు పోసేసారు ఆల్రెడీ, కొంతమంది ఉన్నారు, కొంతమంది ఉంటూ ఉన్నారు. ఇక్కడ కొంచెం ఫ్రెష్ నిన్నీళ్ళు పోస్తుంటున్నారు. ఇట ఇక్కడ మళ్ళీ బైక్ జర్నీ చేస్తే మస్తు అనిపిస్తుంది. కానీ ఇక ఇది చేయలేము. ఇది కూడా లాస్ట్ అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే అటు ఎంతమంది చెప్పినా కదా అటు లాస్ట్ అని అటు క్లోజ్ చేసేసారు. ఇది కూడా నాకు తెలిసి ఇదే లాస్ట్ టైం అనుకుంటా నేను ఇక్కడ ఈ హైట్ నుండి మళ్ళీ బైక్ మీద వెళ్ళడం. సరే ట్రైన్లో వెళ్ళొచ్చులే, కానీ ఇప్పుడైతే ఇదే లాస్ట్. నేను కావాల్సి వచ్చాను కానీ గుర్రలగుంద రైల్వే స్టేషన్ దగ్గర బండి యాప్ అయినా కానీ ఆంచేలి ఈడికి ఈంచేలి ఆడికి కూడా తిరుగుతున్నాడు. నాకు ఈ వ్యూ అంతగానో నచ్చింది నాకు. సరే కొంచెం ముందుకైతే మనకు రాక్ డస్ట్ క్లియర్ అయిపోయింది. ఇది రాక్ డస్ట్ పోసేసారు. సరే ఈ వీడియో మాత్రం మనం ఇక్కడికే క్లోజ్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మరి వర్క్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు అవుతుందని కూడా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తా. నా వీడియోని ఆదరిస్తున్న మీకు అందరికీ కృతజ్ఞతలు. ఇక్కడికి ఈ వీడియో క్లోజ్ చేసుకుందాం. మనం కొంచెం దూరం వచ్చినాం. ఇది ఇంచుమించుగా మనకు లింగపూర్ చెరువు కూడా కనబడుతుండొచ్చు. సరే, కరెక్ట్.